బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లాలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. వరద ప్రభావంతో వాగులు పొంగుతున్నాయి. వేలాది ఎకరాల పంట మునిగిపోయింది. పలు కాలనీలు నీటి ముంపులోనే ఉన్నాయి. ప్రస్తుతం నర్సారావుపేటలోని బరంపేట నుంచి తాజా సమాచారం కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుంటూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? స్వాతి, గత 2 రోజులుగా జిల్లాను తీవ్ర ప్రభావితం చేసినటువంటి వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న పరిస్థితి. మనం ముఖ్యంగా జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ కొన్ని వరద ముంపు గ్రామాలుగానే ఉన్న పరిస్థితి చూడొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే సహాయ కార్యక్రమాలు ఒకవైపు, తర్వాత స్థానికులు అందిస్తున్న సహకారం మరోవైపు, మొత్తంగా వరద బాధితులు మాత్రం ప్రస్తుతం తేరుకుంటున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం నర్సరావుపేట చాలా తీవ్రంగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ వరద ముంపు చాలా ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బరంపేట, చంద్రబాబు నాయుడు కాలనీ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం 2 కాలనీలు కూడా ఈ జల దిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి 2 రోజుల క్రితం. 2 బస్సులు కూడా ఇక్కడ ప్రమాదంలో బారిన పడితే దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక 70 మందిని సురక్షిత ప్రాంతానికి కూడా తరలించారు. మొత్తం ఇక్కడ బరంపేటలో అందుతున్న సహాయ కార్యక్రమాలు ఏంటి, ఇక్కడ వాళ్ళు ఎదుర్కొన్న వరద పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునేందుకు స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, వరద వచ్చిన రోజు మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? అది 34వ వార్డు సార్. మేము పడ్డ ఘోరం. మా నీ సామాన్ అన్ని కొట్టుకెళ్ళి మమ్మల్ని ఆదుకున్న వాళ్ళే లేరు సార్. మేము బాగా ఇదైపోయాం. నీళ్లలో మునిగి తేలి అసలు ఎట్లా ఉన్నామో మేము. మా గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు సార్? మా గురించి పట్టించుకున్నది ఎవరు? అసలు ఏ టైంలో వచ్చినాయో మాకు తెలియదు సార్. మేము అసలు ఎరగం. మా నిద్రలో ఉన్నాం, వచ్చి పడ్డ యాపాటే మొత్తం కొట్టపోయినా. ఏ వస్తువు తిద్దామన్నా మా వల్ల కాలేదు. మాకు అసలు ఏమీ లేవు తింటానికి. మమ్మల్ని ఎవరు ఆలకించలేదు స్వామి. అది మేము అల్లాడిపోతున్నాం నీళ్లలో. సరే, అసలు ప్రధానంగా ఇక్కడ ఇంత పెద్ద వరద రావడానికి కారణం పైన వల్లభ చెరువు అక్కడి నుంచి వచ్చేస్తుంది సార్. ఇది కత్తవ అనమాట. పైన వల్లభ చెరువు డౌన్ బాగా, అక్కడ దానికి మరమ్మత్తు ఏం చేయలేదు. ఆ వాటర్ వచ్చేసి మా మేనే 1వ వార్డు, 34వ వార్డు మొత్తం నిద్రపోయేటప్పుడు 4 గంటలప్పుడు వచ్చింది. ఇక్కడ ఎట్లా ఉందండి పరిస్థితి? అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదా, లేకపోతే దేని వల్ల జరుగుతుంది? ఇది గత 30 సంవత్సరాలు కూడా ఇటాగే ఉంది సార్ డ్రైనేజ్ సిస్టమ్. ఎవరు వచ్చినా కూడా అది చేస్తాం ఇది చేస్తాం అని అంటున్నారు, కానీ చేసింది ఎవరు లేదు. ఏ గవర్నమెంట్ అయినా ఒకలాగే ఉంది. వాటర్ మెయిన్ ఏంటంటే ఈ కానెలు చిన్నవి, ఈ వాటర్ పోవటం చాలా తక్కువ. ఈ తక్కువ పైన వాటర్ అంతా వచ్చేసి ఆ బీసీ కాలనీ వాటర్, ఈ వాటర్ మొత్తం వచ్చేసి ఈ మా ఇళ్ళ మీద పడ్డాయి సార్. అచానక్ 2 చూస్తే వర్షం పడుతుంది, 3 వాటర్ మొత్తం వచ్చేసినాయి. పేద ప్రజలు ఎటు పోవాలో అర్థం కాక, వాళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కాక, వాళ్ళకి దిక్కుతోచక ఏం చేయాలి. చిన్న పిల్లలు దీనికి ఈ మధ్యన జ్వరాలు, ఒళ్ళొప్పులు, ఇవన్నీ పిల్లలకి జలుబు, దగ్గు, వీటి వల్ల అన్ని బారిన పడి విలవిలలాడిపోయారు సార్ జనాలందరూ కూడా. మేము కూడా ఏముంది సార్, అన్ని మన లాస్ట్ ఇల్లు, కొబ్బరి రోజులు, పంచదార, బెల్లం అంతా 50,000 సరుకు నష్టం సార్ మాకు. మొత్తం బరంపేటకి సంబంధించి బరంపేటలో చాలా తీవ్రంగా దెబ్బతింది అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సార్? గత 30 ఏళ్ళ నుంచి ఈ సప్తా వల్ల 3 సార్లు వచ్చింది మాకు ఇదే ముప్పు. కానీ ఇంతమంది ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని కట్టకుండా ఏం లేకుండా జొన్నలగొట్ట రోడ్డు ఒకటి, ఇదొకటి 2 కట్టేస్తే ఈ వరద నీరు మా పేట మీద పడదు. 34 1వ వార్డు ఇంత దెబ్బతినే కారణాలు దీని గురించి, ఈ సప్తా గురించి వస్తుంది. దీనికి కాస్త మరమ్మత్తు చేసి కాస్త పెద్దదిగా కడితే ఈ నీరు అనేది వెళ్ళిపోతుంటది. ఈ ప్రజలు కూడా బాధపడే ఇదో ఉండదు. ఏది మొన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, అందరు మాట్లాడారు. 31వ వార్డు, 34వ వార్డు కలపడి అందరూ మేము కుర్రోళ్ళం కార్యకర్తలు కొంతమంది కలిసి ఈ ప్రజలకి భోజనం, పులిహార వండి మా సొంత డబ్బులతోటి సహాయం చేశారు. అందరికి చందాలు వేసుకొని వాళ్ళు వండి పెట్టాం సార్. మాకేందంటే ఈ వరద ముప్పు రాకుండా చాలా జాగ్రత్తగా చేసి విధానంగా మనకి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ ఎట్లా ఉందండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వరద ముంపు వచ్చినప్పుడు ఎట్లా ఉంది? వరద ముంపు వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉందండి. అది అర్ధరాత్రి ఒక ఉప్పెనలాగా వచ్చి పడ్డది. గత 80 సంవత్సరాల క్రితం వచ్చింది ఇంత వర్షం. ఈ వరద వలన ఈ స్థానికంగా ఉన్నటువంటి కాలనీలు చాలా ఇబ్బంది పడ్డాయి. వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు పోవటం, వాళ్ళ ఆస్తులు నష్టం కావటం చాలా ఇబ్బందికరమైన వాతావరణం అండి. ఇలాంటి వాతావరణం గత 80 ఏం చేస్తే బాగుంటుంది నర్సరావుపేట? ప్రస్తుతం దీన్ని ఈ సప్తా రూపాన్ని మార్చి దీన్ని బ్రిడ్జిగా మారిస్తే సైడ్ కొంచెం వాల్స్ కూడా హైట్ పెంచి చేస్తే దాని వలన ప్రజలకు కొంత ముప్పు వాటిల్లటం మాంతుంది. అందువలన గత ప్రభుత్వాలు చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం అనేది. మొత్తంగా పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించి తీవ్ర ప్రయత్నం చేసిన వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నర్సరావుపేటకి సంబంధించినటువంటి వరద ముంపు వచ్చినప్పుడు పెద్ద ప్రమాదం వచ్చిందని చెప్పారు. ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ఏం చేశారు మీరు?
21వ తేదీ అర్ధరాత్రి నుంచి వర్షం భారీగా కురవడం స్టార్ట్ అయిందండి. ఆ రోజు 2 గంటల నుంచే మా సిబ్బంది అందరినీ కూడా మేము అలర్ట్గా ఉంచుకున్నాము. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలందరికీ కూడా ముందుగానే ఇంటిమేషన్ పంపించి మా సిబ్బందిని కూడా అక్కడికి పంపించాము. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి కత్తవాగు మీద మార్నింగ్ స్టార్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఒక బస్సు చిక్కుకొని పోయి దాంట్లో దాదాపు 30 మంది ప్యాసింజర్స్ ఉన్నారని చెప్పని అన్నారు. వారి కోసంగా స్థానికంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ యువకులను మొత్తం కూడా ఒక 30 మందిని గ్యాదర్ చేసి మా వద్ద ఉన్నటువంటి తాళ సాయంతో మొత్తం 30 మంది ప్యాసింజర్స్ని కూడా బయటికి రక్షించాము. అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి మా పోలీస్ సిబ్బంది బరంపేట చిట్ట చివరి ఏరియాలో ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళినటువంటి ఏరియాలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ముఖ్యంగా ఉన్నటువంటి రోగస్తుల మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మొత్తంగా నరసరావుపేట ప్రాంతంలో వచ్చినటువంటి పెద్ద ముప్పు అయితే తప్పించుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే స్థానికుల సహాయంతో అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబ్బంది అనేక మంది ఆ రోజు ఇక్కడ పనిచేయడం జరిగింది. జొన్నలగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి కల్వర్ట్ బ్రేక్ చేయడం వల్ల నరసరావుపేట పట్టణానికి పెద్ద ముప్పు తప్పిందని కూడా చెప్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఇప్పటికే కాలనీలో ప్రవేశించిందో అయితే ఇంకా ఎక్కువగా ప్రవేశించి చాలా పెద్ద నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే కల్వర్ట్ ఎత్తు పెంచాలి. ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్నటువంటి కానాల సైజును కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతూ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఇక హైదరాబాద్ మల్కాజ్గిరిలో కూడా వరద నీటిలోనే ఉన్నారు కాలనీ ప్రజలు. మల్కాజ్గిరి నుంచి తాజా సమాచారం కరెస్పాండెంట్ ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, ఓవర్ టు యు. ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్ ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని ఎన్ఎండిసి కాలనీలో ఉన్నాను. నిన్న ఎన్టీవీ బృందం ఇక్కడికి చేరుకునేసరికి మీరు చూసారు లోతు కంటే ఎక్కువ పైకి వాటర్ వచ్చున్నాయి. కానీ వర్ష తీవ్రత కాస్త తగ్గడం వల్ల ఈ వాటర్ ఫ్లో కూడా కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న నాలా, నేను నిలబడ్డ ఈ నాలా దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంది. మీరు చూడొచ్చు ఈ 3 కిలోమీటర్ల నాలా పరిధిలో అటు ఇటు కూడా ఇల్లులు నిర్మించుకుని ఉన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ నాలాని ఆనుకున్న ఉన్న ఇళ్లన్నీ కూడా నీటిలోనే తడిసి ముద్దవుతూ ఉన్నాయి. చాలా మందిని దాదాపు 1000 మంది వరకు కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసిన అవసరాలను తీరుస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు వర్షం పడితే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ 4 రోజుల నుంచి వారు అనుభవిస్తున్న బాధలేంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్నటికి ఈ రోజుకి తేడా చాలా కనిపిస్తోంది కదా వర్షం తగ్గడం వల్ల. అయితే 4 రోజుల నుంచి ఇక్కడ పరిస్థితి మొదటి రోజు నుంచి ఏ విధంగా ఉంది? మొదటి రోజు చాలా ఘోరంగా ఉండండి. మొత్తం గోడ లెవెల్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు కొద్దిగా నిన్న తగ్గింది కాబట్టి కొద్దిగా తగ్గింది. ఇప్పుడు వర్షం నిన్న వరకు ఇది ఇంతవరకు కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ముందర నాలా సరిగా క్లియరెన్స్ లేదండి. ముందర ట్రాక్ వేస్తున్నారు, ఆ ట్రాక్ కూడా నాలా కరెక్ట్గా లేదు. అందువల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. అయితే ఈ బండ్లగూడ చెరువు నుంచి వాటర్, బండ చెరువు ఎక్కువ ఫ్లో ఎక్కువైపోయి నాలా నుంచి వస్తోంది కదా, మరి నాలా పక్కన ఇల్లు నిర్మించుకుంటే వర్షాకాలం చాలా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియదా ముందు? సామాన్యంగా ఇంత రేరుగా 10-15 ఏళ్ళ తర్వాత వస్తుందండి. లేదు, గతంలో కట్టిదేమో కానీ కట్టి 20-25 సంవత్సరాలు అవుతుంది. కానీ కాకపోతే ఇంటిమేషన్ మాత్రం ఇవ్వాలి. వాళ్ళు నాలా పక్కకి ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం అలాగా తీసి వాళ్ళకి వచ్చి ఇంటిమేషన్ ఇచ్చేసి పక్కకు తీయాలి. తీసేసి వాళ్ళకి వచ్చి చెప్పాలి ఎంతమంది ఉన్నారు ఈ నాలా పంటి, ఎంతమంది అధికారులకు ఏమైనా తెలుసా, ఏమైనా ఉన్నాయా? ఎవరికి ఇంటిమేషన్ లేదు. కాకపోతే ఈ నాలా పరిష్కారం కావాలంటే మాత్రం ఆడ లాలాపేటలో ఒక నాల చేస్తున్నారు. ఇప్పుడు 4 నెలలు అయింది అది చేయకుండా అట్లనే పెట్టేసి అక్కడ ప్యాక్ అయితే మొత్తం అవుట్లైట్ అది ఏ నాల, మన లాలాపేటలో ఉన్న నాల అది అట్లనే పెండింగ్ పెట్టేసి ఆడ జామ్ కాగానే అవన్నీ నిండుకుంటా రైల్వే కోటరాజ్ గిట్ట మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉన్నది మేడం. ఇప్పుడు కూడా చూడండి మీరు, ప్రశాంత్ నగర్ కానివ్వండి, రైల్వే కోటరాజ్ కానివ్వండి, మొత్తం మునిగిపోయి ఉన్నాయి. కాకపోతే అది సమావేశంగా మాత్రం అది చేసుకోవాలి, అది కంప్లీట్ చేయాలి. అసలు ఆ నాళలు కరెక్ట్ చేసుకుంటే పోనీకి బాగుంటుంది. ఆ నాలని ఆడ మూసేసి ఆడ పని వరకే నడచలేదు. ఆడ అసలు ఏం చేస్తున్నారు? అసలు మెయిన్ నాల అది. కాకపోతే నాచారం నాలా కూడా అట్లనే ఉన్నది. నాచారం నాలా కూడా కంప్లీట్ కాలేదు. నాచారం నాలా కూడా ప్రాబ్లమే ఉన్నది.
ఈ అవుట్లెట్ అయ్యేటి పోయేదే పోతలే, వాటర్ పోకపోతే మాత్రం ఇక్కడ జామ్ కాకపోతే ఏమవుతాయి మేడం, ఇవన్నీ మునిగిపోతాయి. ఇంతవరకు వర్షాలు భారీగా పడ్డాయి కాదని కాదు, కాకపోతే ఇది మన అధికారుల ప్రాబ్లంతోనే ఇది అవుతుంది మేడం. ఎక్కడ పనులు అక్కడ అయిపోతే బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ బండ చెరువు ఈ వాటర్ మొత్తం 3 చెరువుల వాటర్ ఈడ వస్తాయి మేడం. లాస్ట్ ఇదే మళ్ళీ లాలాపేట, ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. ఇది ఎందుకంటే అధికారులు పట్టించుకోకుండానే అవుతుంది. నాలాల్లోంచి వెళ్తున్న నీరంతా ఎక్కడ కలుస్తుంది? ఇది నాచారం చెరువులో కలుస్తుంది మేడం, నాగోల్కి వెళ్ళిపోతాయి, నాగోల్ మూసిలో పోతుంది. కాకపోతే ఇక్కడ అవుట్లెట్లే మాత్రం పని కాకుంటున్నాయి కదా మేడం, ఇక్కడ అది ప్రాబ్లము. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు చిన్న పిల్లలతో. వాళ్ళు ఈ 3 రోజుల నుంచి కూడా నిద్రాహారాలు లేక, తిండి తిప్పలు లేక చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందా. అమ్మా, మీ పేరు? మా పేరు తిరుపతమ్మ సార్. ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు మీరు? ఇక ఇక్కడనే సార్, ఇక్కడనే కాలి పేరు నాకు రాదు సార్. ఎంపీసీ కాలి సార్. మా చిన్న పిల్లలు వేసుకొని మేము బతికేటందుకు వచ్చినాము. గుడిసెలు వేసుకొని మేము బతకనికి వచ్చినాము. మాకు గుడిసెళ్ళకు వచ్చి నీళ్ళు వచ్చినవి, అన్నం లేదు, మాకు కట్టుకోనికి బట్టలు లేవు, మొత్తం నానిపోయినవి, బియ్యము మొత్తం అన్ని గిన్నెలు మొత్తం కొట్టుకపోయినాయి సార్. మేడం, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడనే ఉంటున్నాం సార్. ఇక్కడ గుడిసెల సార్ల వల్ల కింద చెల్లార్ల కూర్చుంటున్నాం. ఇక్కడ మీరు గుడిసెలు వేసుకుని ఉన్నారు. మరి ఇక్కడ నుంచి ఒక 1000 మంది వరకు కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు కదా, మీరు వెళ్ళలేదా? వెళ్ళే సార్, వెళ్ళామ్మా మేము. ఇక్కడనే సార్ వాళ్ళ బాబు సార్ దాని కాంప్లెక్స్ గా కూర్చున్నాం. మరి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న సామాన్లు కానీ తినే వస్తువులు అన్ని, బట్టలు అన్ని కొట్టుకుపోయినాయి కదా, మరి ఏంటి రేపటి నుంచి పరిస్థితి? ఏమో మేడం, ఏం చేసుకోవాలో ఏమో, పనులు దొరుకుతలేవు కదా ఈ వర్షానికి, ఏం బతకాలేమేమో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇదే పార పనులే మాకు, కూలి పని. రోజు ఏ రోజుకి ఆ రోజు సంపాదన. రైట్. చూస్తున్నాం కదా స్వాతి, ఈ నాలా 3 కిలోమీటర్లు ప్రవహిస్తున్నంత దూరం కూడా దీన్ని ఆనుకుని ఉన్న ఇల్లులన్నీ కూడా చాలా వరకు నీట మునిగిపోయి ఉన్నాయి. మీరు చూస్తున్న అపార్ట్మెంట్ సెల్లార్ల వరకు కూడా నిన్న రాత్రి వరకు పరిస్థితి అలాగే ఉంది. ఈ రోజు వర్ష తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల ఈ ఫ్లో అనేది కాస్త తగ్గి వీళ్ళు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. అయితే ఏదైతే చెరువు ఉందో అది కంప్లీట్ గా నిండిపోయి ఉంది. ఇక్కడ నాలాలు కూడా నిండిపోయి ఇళ్లలోకి నీళ్లు వస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఇది 80 ఎకరాల చెరువు అయితే దాన్ని కబ్జాలు చేసి ఇప్పుడు ఈ రోజు దాని మొత్తం 20-30 ఎకరాల వరకు కంటే ఎక్కువ ఉండదు అని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇలా ఈ రకంగా చెరువుల్ని కబ్జాలు చేయడం వల్లే నాలాలు నిండిపోయి వర్షం కాస్త ఎక్కువగా పడితే నగరం ఇలా మునిగిపోయే దుస్థితికి వస్తుంది. కాబట్టి అధికారులు ఫస్ట్ దాని పట్ల జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా నగరం సేఫ్ గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో స్టాఫ్ స్వాతి. రైట్ ప్రతిభ, థ్యాంక్ యూ. విశేషాలు తర్వాత లైవ్ షో ప్రసారం. నమస్తే.